ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక నెంబర్ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఇదొక కస్టమర్ కేర్ నెంబర్ అన్నట్టు. యాక్చువల్లీ ఇది ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్‌లో ఏముంది అంటే ఈ నెంబర్‌కి కాల్ చేసేస్తే ఒకవేళ మీరు బస్ ప్రయాణం చేసేటప్పుడు బస్‌లో నుంచి దిగిపోయిన తర్వాత మీరు అదే టికెట్ యూజ్ చేసి వేరే బస్‌లో మీ డెస్టినేషన్‌కి చేరొచ్చు. ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే ఒక ఆర్టికల్ ఉంది. అదే ఆర్టికల్‌లో ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మనం బస్‌లో లగేజ్ మర్చిపోయామనుకోండి. ఈ నెంబర్‌కి కాల్ చేసేసి కంప్లెయింట్ చేస్తే ఆ లగేజ్ మన ఇంటికిస్తారు, పంపిస్తారు అని చెప్పేసి ఉంది. ప్లస్ దీనికి కాల్ చేసేస్తే మనం ఒకవేళ బస్‌లో చేంజ్ మర్చిపోతూ ఉంటాం చూసారా? టికెట్ తీసుకున్న తర్వాత చేంజ్ అయితే రిటర్న్ తీసుకోం. ఆ చేంజ్ కూడా మనకు గూగుల్ పే చేస్తారు, ఫోన్ పే చేస్తారు అని చెప్పేసి అయితే ఉంది. మరి ఇది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి నేను వీళ్ళతోటి కాల్ మాట్లాడాను. అయితే దీనిలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంటే మనం బై మిస్టేక్ బస్ దిగిన తర్వాత అదే టికెట్ తోటి వేరే బస్‌లోకి వెళ్ళడం అనేది కుదరదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సెకండ్ ఇన్ఫర్మేషన్ మనం బస్ ఎక్కిన తర్వాత ఒకవేళ లగేజ్ మర్చిపోతే తిరిగి మళ్ళీ ఆ లగేజ్ మాకు పంపిస్తారా అంటే ఇంటికైతే పంపించారట. కాకపోతే కంప్లెయింట్ తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ గూగుల్ పే, ఫోన్ పే విషయం కూడా నామమాత్రంగానే ఉంది. మరి ఈ నెంబర్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతుంది. మరి ఈ నెంబర్‌ని నమ్ముకునే బదులు మీరు తీసుకునే టికెట్ మీదనే బస్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ ఆ డిపోకెళ్ళిపోయి అక్కడి నుంచి లగేజ్ కలెక్ట్ చేసుకోవడం బెస్ట్. అంటే మనం ఇట్లా కంప్లెయింట్ ఇచ్చే బదులు. దాని తర్వాత మీరు వేరే బస్‌లో ఇదే టికెట్ తోటి ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి వెయిట్ చేశారనుకోండి. దానికి కూడా మీ టైం వేస్ట్ అయిపోద్ది. సో మరి మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే కింద కామెంట్‌లో యెస్ అని టైప్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థాంక్ యూ.